శంబాల ఇందాక చూసొచ్చా. కొంచెం సర్ప్రైజ్ అయ్యా. లైక్ ఆది సాయి కుమార్ నుంచి ఇంత మంచి డీసెంట్ ఫిలిం, సర్ప్రైజింగ్ ఫిలిం, కొంచెం ప్రామిస్ ఫిలిం వచ్చేసరికి, ఎందుకంటే లాస్ట్ 10 to 12 years లాస్ట్ హిట్ లవ్లీ అనుకుంటా. మధ్యలో నెక్స్ట్ వే కొంచెం ఆడింది కానీ లవ్లీ మంచి హిట్. దాని తర్వాత ఇదే అవుతుంది అని చెప్పి అనుకుంటున్నా. ఎందుకంటే హౌస్ఫుల్ పడ్డది, అందరు ఎంజాయ్ చేశారు. ఒక మంచి మిస్టరీ థ్రిల్లర్, మళ్ళీ మిస్టరీ డెప్త్ గా లేదు కానీ బాగుంది ఫిలిం, చూడొచ్చు. మంచి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ వైజ్ డీసెంట్ ఫిలిం, మంచి మిస్టరీ థ్రిల్లర్. స్టోరీ ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది ట్రైలర్ చూస్తే. స్పేస్ నుంచి ఒక మెట్రాయిడ్ పడతాయి శంబాల విలేజ్ లో. విక్రమ్ సైంటిస్ట్ ఎలా సాల్వ్ చేశాడు మిస్టరీ అనేది స్టోరీ. ప్లస్ పాయింట్స్ ఆల్రెడీ ఆ విలేజ్ సెటప్, అదంతా కొంచెం ఇంట్రెస్టింగ్ థింగ్స్, ఆస్పెక్ట్స్, మిస్టరీ యాంగిల్, ఇది కొంచెం ఫార్వర్డ్ తీసుకెళ్తూ ఉంటుంది అక్కడక్కడ ల్యాగ్ ఉన్నా కూడా. సో ఓవరాల్ గా ప్లస్ పాయింట్స్ అయితే ఖచ్చితంగా బేసిక్ ప్రిమైజ్, కొంచెం కొత్త స్టోరీ. అంటే ఈ సినిమాని కొంచెం విరూపాక్షతో కంపేర్ చేస్తారు సినిమా చూడని వాళ్ళు, కానీ దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇది దానికంటే కొంచెం కొత్త స్టోరీ. సో స్టోరీ, ఫర్ థింగ్స్ వెళ్ళే స్క్రీన్ ప్లే కానీ, బేసిక్ మిస్టరీ డ్రామా కానీ, పర్ఫార్మెన్సెస్ అంటే అందరివి కాదు, కొందరి పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. మైనస్ పాయింట్స్ అక్కడక్కడ ల్యాగ్, కొంచెం కన్వీనియంట్ రైటింగ్ అనిపించింది. సో ఈ రెండు మూడే కొంచెం లెంతీగా అనిపించింది. ఓవరాల్ గా కొంచెం బిల్డప్ ఇచ్చారు, ఆ బిల్డప్ కి తగ్గ క్లైమాక్స్ లేదని చెప్పి ఫీలింగ్. సో అది తప్పిస్తే మిగతా అంతా ఒక డీసెంట్ మిస్టరీ థ్రిల్లర్ ఇయర్ లో. సో చూసేయండి, ఈ ఆది సాయి కుమార్ ఫైనల్ హిట్ కొట్టినట్టే, జనాలు గట్టిగా వస్తారు.